తర్వాత అక్కడ ఆంధ్రప్రదేశ్ పోయి మళ్ళొక మాట మాట్లాడిండ్రు, మళ్ళీ ఇప్పుడొక మాట మాట్లాడిండ్రు. అంతకుముందు వారు పార్టీ ఏర్పాటు క్రమంలో మాట్లాడినటువంటి మాటలు అంటే దేర్ ఈస్ నో కన్సిస్టెన్సీ. ఎప్పటికప్పుడు అంటే మరి రాజకీయంగా ఎదగాలంటే ఇదే నిజము, ఇదే కరెక్ట్ అని నమ్మినరా పవన్ కళ్యాణ్ గారు తెలియదు. అట్లా పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యూహాలు ఉంటాయండి, ఆయన కూడా కొన్ని వ్యూహాలు ఉన్నాయి అన్ని మీకు. నేను అది ఇప్పుడు వాసుదేవన్ గారు నేను ఏమంటున్నా అది నేను తప్పని కూడా అనట్లే, ఎందుకంటే వారి వైపు నుంచి అది కరెక్టే ఉండొచ్చు, అందుకోసమే అట్లా మాట్లాడుతున్నారేమో. కానీ మేధావులని చెప్పుకునేటోళ్ళు, తటస్థులని చెప్పుకునేటోళ్ళు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజలు ఇవన్నీ గమనిస్తుంటారు కదా. ఒక కంటిన్యూటీ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటది. ఎప్పటికప్పుడు తన అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేకుంటే మంచిది, అది మినహాయిస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. రైట్ అండి. ఒకసారి ఉపలక్ష్మణ్ గారి దగ్గర, ఉపలక్ష్మణ్ గారు 1,00,000 కోట్లు కావాలి హైదరాబాద్ కోసం, మొత్తం 6 ప్రతిపాదనలు పెట్టారు ఆయన. మెట్రో ఫేజ్ 2, రీజనల్ లింక్ రోడ్, భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఏ హబ్, సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్, అలాగే స్కిల్స్ యూనివర్సిటీ, రైల్ అండ్ లాజిస్టిక్ హబ్. దీని అన్నిటికీ లెక్కలన్నీ ఇచ్చి మొత్తం కలిపి 1,00,000 కోట్లు ఒక్క హైదరాబాద్ కోసమే. తెలంగాణ ముఖ్యమంత్రి చాలా బోల్డ్గా వెళ్ళారు, అడిగారు, ప్రధానమంత్రితో కూర్చున్నారు, దే హ్యాడ్ ఏ వెరీ గుడ్ మీటింగ్. ఇటువంటి ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు లేదనే ప్రస్తావన తీసుకొస్తారు. ఒకవేళ ఎవరైనా తీసుకొస్తుంటే వాళ్ళ మీద వచ్చే నింద అంటే తెలుసా, కూటమిలో చీరికలు తీసుకురావడానికి ఇలాంటివి తీసుకొస్తున్నారు, 50,000 కోట్లు అడుగుతున్నారు, 1,00,000 కోట్లు అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది వాళ్ళ. ఆ రాష్ట్రానికి రాజధాని లేదు, గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్. ఒక క్యాపిటల్కే మీకు 1,00,000 కోట్ల పైబడి కావాలి. అసలు ఎందుకు మాట్లాడట్లేదు డబుల్ ఇంజిన్ సర్కార్? ఎలాగ వడ్డించేవాడు మనవాళ్లే కదా, ఏం పర్లేదు అడగకపోయినా ఇస్తారనే ఒక ఇంప్రెషన్ ఏమన్నా మరి ఆంధ్రప్రదేశ్ పాలక వర్గాలకు ఉందా? దీని మీద చర్చ జరుగుతుందండి. లక్ష్మణ్ గారు, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి తన డిమాండ్ ఏవో చెప్పడంలో తప్పేం లేదు, అడగాలి కదా. అడగకుండానే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, చేయదు, అడగాలి కూడా. అడిగిన ప్రతిపాదనలు ఇచ్చారు. సరే, ఇక్కడ ఏ రాష్ట్రానికి నిధులు లేదా ప్యాకేజీలు ఇవ్వాలంటే కూడా ముందు లాంటి పరిస్థితి వాళ్ళ కేంద్రం లేదు. ఎందుకంటే నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ ఏదైతే రూల్స్ ఫ్రేమ్ చేసిందో దాని పరిధిలోనే నిధులు ఇవ్వాలి. ప్రత్యేకంగా ఇవ్వాలి అంటే కొంతవరకు చేయగలుగుతారు, కానీ 1,00,000 కోట్ల ప్యాకేజీ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కేంద్రం దగ్గర ఉండదు అని నేను అనుకుంటున్నాను. కానీ అడగడంలో తప్పలేదు. మెట్రో రైలు అది కాస్త కేంద్రానికి లింక్ అయి ఉంటుంది కాబట్టి ప్రైవేట్ అయినటువంటి దాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు హైదరాబాద్ ప్రభుత్వం నడపాలి ఇప్పుడు దాన్ని, అలాగే ఎక్స్పాండ్ చేయాలి. అంటే నిధులు ఎక్కడ ఉన్నాయి? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అప్పుల పాలైంది. సో కేంద్రం ఆదుకోవాలి అంటే కేంద్రం ఇవ్వడంలో మరి ఏం ఆలోచిస్తుంది, ఎంతవరకు చేయగలుగుతుంది? జనరల్ గా ఎన్డీఏ కూటమి అంటే వాళ్ళేంటి, కూటమిలో పార్టీలు పరిపాలన చేసిన చోట ఎక్కువ సహాయం చేయాలా అనేటువంటిది ఉండవచ్చు, కానీ నీతి ఆయోగ్ కంట్రోల్ చేస్తుంది. అలాగే ప్లానింగ్ కమిషన్ యాక్సెప్ట్ చేయదు, ఫైనాన్స్ కమిషన్ కూడా యాక్సెప్ట్ చేయదు. సో ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్, మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ కు కూడా అమరావతి ఇప్పుడు విడిపోయినటువంటి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఇవాళ తెలంగాణను దృష్టిలో పెట్టుకుంటే ఎందుకు ఆ రోజు విడిపోయేటప్పుడు పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ సహాయం చేయాలని చెప్పారంటే దానికి రాజధాని లేదు, అలాగే ప్రాజెక్ట్ రెవెన్యూ ఒక హైదరాబాద్ లోనే వస్తుంది. తెలంగాణ సేఫ్టీ స్టేట్, ఇది అప్పులు ఉండొచ్చు కానీ స్టేట్ మాత్రం సేఫ్టీ, రెవెన్యూలో ఏం డోకా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ లో 70% కాదు 30% కూడా 7% రెవెన్యూ వస్తాయి, ఇక అంతకు మించి ఏం లేదు. సో అలాంటి పరిస్థితుల్లో కేంద్రము ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అది పార్లమెంట్ లో హామీలు కూడా కొన్ని ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిధులిస్తున్నారు. రాజధాని విషయంలో సహాయం చేయాలన్నారు కానీ పర్టికులర్ గా పూర్తిగా నిధులు ఇవ్వాలని ఆ రోజు చర్చలో తీర్మానంలో లేదు. అయినప్పటికీ కూడా రుణం అనేది ఇప్పిస్తున్నారు, అంటే హామీ ఉంది కేంద్ర ప్రభుత్వం
నిధులు వస్తున్నాయి, నిర్మాణాలు జరుగుతాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అనేక సంస్థలు పెడుతున్నారు, నిధులు శాంక్షన్ చేశారు. రైల్వేకు సపోర్ట్ చేస్తున్నారు, హైవేలకు సపోర్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ అంత అక్కడ పోయి డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది అంటే ఉంది. ఎందుకంటే తెలంగాణ కంటే ఆంధ్ర తప్పులు ఎక్కువయ్యాయి కదా. అయిపోయినప్పుడు ఎప్పుడు ఎదుర్కొని ఆర్థం బాగుపడుతుంది. మీరన్నట్టు 1,00,000 కోట్ల వరకు రాజధాని యొక్క ఇప్పుడున్న 33,000 ఎకరాలు కాదు, 50,000 ఎకరాలు కావాలి, పెద్ద నగరంగా తీర్చిదిద్దాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పట్టుబడుతుంటే మరి ఇవ్వగలుగుతుందా కేంద్రం? ఇచ్చే పరిస్థితి అక్కడ ఉందా? కేంద్రం కూడా అప్పుల్లో ఉంది. అలాగే అక్కడ ఒక రాష్ట్రానికి ప్రత్యేకించి కొంత లిమిట్స్ లోపల చేయుతారు, లిమిట్స్ అది జరుగుతుంది. ఆర్థికమైన పరిస్థితులు మనం పరిశీలన చేసుకున్నప్పుడు ఇవాళ తెలంగాణ రెవెన్యూకు ఆంధ్ర రెవెన్యూకు సంబంధమే లేదు. తెలంగాణ రెవెన్యూ తోకాలేదు, ఇందాక నేను చెప్పాను కదా, అది పెరుగుతూనే ఉంటే తగ్గదు. సరే, దానికి తగినట్టు ప్రాజెక్టుల నిర్మాణాలు అని నిర్మాణాలు ఇవన్నీ అలాగే ప్రధానించి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కువ నిధులు ఖర్చు పెట్టడం వలన కూడా గత ప్రభుత్వము ఇక్కడ అంత అప్పుల పాలు అయ్యారు. కొన్ని ప్రాజెక్టులు టేకప్ చేసినప్పుడు నిధులు లేకపోయినా ఇబ్బంది అయితే వస్తుంది, అప్పులు వస్తాయి. ఇవన్నీ ఓకే సార్. నేను అనేది ఏంటంటే కంపారిజన్ వచ్చింది ఇక్కడ. హైదరాబాద్ కోసమే 1,00,000 కోట్లు తెలంగాణ ముఖ్యమంత్రి అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు అడగట్లేదు అని. ఎలాగూ మన ప్రభుత్వమే కదా, ఏముందిలే ఇవ్వకుండా ఎక్కడికి పోతారనే ఉదాసీన ధోరణ, లేకపోతే అడగటానికి ఏమన్నా మొహమాటాలు అడ్డొస్తున్నాయా అని జనం అడుగుతున్నారండి. కరెక్టే, అడగడంలో తప్పలేదని నేను మొదటే అన్నా. కాకపోతే ఇక్కడ ఏ ప్రాజెక్ట్ అక్కడ టేకప్ చేసినా కూడా కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి, ఎప్పటికప్పుడు శాంక్షన్ చేస్తున్నారు. బీజేపీ అక్కడ ఆంధ్రప్రదేశ్ విషయంలో ఏమాత్రం వెనకడు వేయటం లేదు, అడిగిన వెంటనే అన్ని శాంక్షన్లు చేస్తున్నారు, ఎయిర్పోర్ట్స్ కానీ ఏమైనా సరే. అలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా మళ్ళా ప్యాకేజీ అడగాలి అనేటువంటిది ప్రయోజనం లేదు అని వాళ్ళు అనుకొని ఉండొచ్చు. లక్ష్మణ్ గారు ఒక మాట, డాక్టర్ ఎస్ రావు గారి దగ్గర ఇదేంటండి, తెలంగాణకి ఆయన నేరుగా వెళ్ళి అడిగారు హైదరాబాద్కి 1,00,000 కోట్లు. మరి ఏమో మీకు చాలా సంకటమైన స్థితి, ఎందుకంటే రెండు రాష్ట్రాలు అంటే 5-6 రాష్ట్రాల్లో ఉన్నారు జాతీయ పార్టీ మీద. ఆంధ్రప్రదేశ్లో పరిపాలనలో ఉన్నారు డబుల్ ఇంజిన్ సర్కార్, ఇక్కడ ఓన్లీ సింగిల్ ఇంజినే. అక్కడ 2 ఇంజిన్లు ఉన్నప్పుడు ఇంకాస్త ఎక్కువ అడగాలి కదా అనేది ఒక అబ్జర్వేషన్. ఇప్పుడు ఎలాగో ఎన్డీఏ ప్రభుత్వంలో మేము భాగస్వామ్యంగా ఉన్నాం. మాకు కావాల్సినటువంటిది మేము ఖచ్చితంగా విత్ ఇన్ ద పార్టీ, విత్ ఇన్ ద కూటమి మేము చెప్తా ఉన్నాం. ప్రైమ్ మినిస్టర్కి, ప్రధానమంత్రి గారికి, అక్కడ కేంద్రంలో మా మంత్రులు కూడా ఉన్నారు, వాళ్ళ ద్వారా సమాచారం వెళ్తుంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి ఈజ్ అవుట్ ఆఫ్ ఇండియా కాబట్టి మీరు డైరెక్ట్గా పోయి బహిరంగ అడుగుతారు. కూడా అడిగిన దాన్ని కూడా మేము స్వాగతిస్తాం. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ హైదరాబాద్కి 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అంటే కూడా హైదరాబాద్లో పెట్టిన ప్రతి రూపాయి కూడా రిటర్న్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ సేఫెస్ట్ ప్రాంతం అమరావతిలో. నేను చెప్తున్నా, దాని ఐఎమ్ కమింగ్ టు దట్ ఉంది. ఇక్కడ ఏంటంటే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే ఒక డెవలప్మెంట్ అనేది కంపారిజన్ టు అమరావతి, కంపారిజన్ టు ఎనీ అదర్ నైబరింగ్ స్టేట్, ఇక హైదరాబాద్ అనేది డెవలప్మెంట్ కానీ రిటర్న్స్ కానీ ఈజీగా వస్తున్నాయి. ఇక్కడ హైదరాబాద్ ఇన్వెస్ట్ చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ నుంచి జీఎస్టీ కూడా ఎక్కువ వస్తుంది. ఇది ఒక నేషనల్ ఇన్వెస్ట్మెంట్గా మీరు భావించండి అని చెప్పేసి, ఒక రాష్ట్రానికి ఇచ్చినట్టు, ఒక నగరానికి ఇచ్చినట్టు చూడకండి, ఇది ఒక దేశానికి ఇస్తున్నటువంటి నేషనల్ ఇన్వెస్ట్మెంట్గా భావించండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దాన్ని మేము ఒక తెలంగాణవాదిగా స్వాగతిస్తున్నాం. ఐఎమ్ అప్రిషియేట్ ఫర్ దట్. మన అమరావతికి వస్తే విత్ ఇన్ ద కూటమిలో మేము ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి ఖచ్చితంగా మా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మా బాధ్యత మేము ఇస్తున్నాం. నాకు ఇందాక మీరు మాట అన్నారు, ఇక్కడ రూపాయి పెడితే వెనక్కి వస్తుంది రూపాయి, అమరావతిలో రాదా అని అడిగా. అమరావతి అంటే ఇంకా గెటాల్ స్టేజ్లో ఉంది కదండి. అమరావతి ఇంకేంది రూపుదిద్దుకోలేదు కదా. అవి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు చేస్తున్నారు, ఎయిర్పోర్ట్స్ కానీ, స్టేషన్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ వాళ్ళు చేస్తే ఇట్ విల్ టేక్ సమ్ టైం. కంపారిజన్ టు హైదరాబాద్ ఒక 10 సంవత్సరాలు వెనకకే ఉంది అమరావతి డెఫినెట్లీ. రైట్. డాక్టర్ రియాజ్ గారు. వాసు గారు, అంటే మనం బ్రాడ్ ఒక జాతీయ పర్స్పెక్టివ్స్ నుంచి ఆలోచించినప్పుడు ఏంటంటే, ఈరోజు భారతదేశంలో జనాభా రీత్యా 7 మెట్రో నగరాలుగా గుర్తించబడ్డాయి. మిగతా 6 నగరాలకు జియోగ్రఫికల్ కండిషన్స్ అనేవి ఎక్స్పాన్షన్కి అనుకూలంగా లేవు సార్.
ఎక్స్పాన్షన్కి అనుకూలంగా ఉన్న అంశం ఏదైతే హైదరాబాద్కు ఉంది. ఎందుకోసం అంటే దీనికి జియోగ్రఫికల్ కండిషన్స్ అనేవి చాలా సానుకూలంగా ఉన్నాయి. అంటే సహజంగానే, ఎందుకంటే హైదరాబాద్ చరిత్ర ఈ రోజు చరిత్ర కాదు కదా. మనకు కనిపించే ఇప్పుడు నేను చెప్పిన 7 నగరాల్లో ఒక ఢిల్లీ తర్వాత అతి సుదీర్ఘమైన సోషియో ఎకనామిక్ అట్లాగే కల్చర్ హిస్టరీ ఉన్న నగరంగా మనం హైదరాబాద్ చూస్తూ ఉంటాం. ఢిల్లీ కన్నా కూడా చూడాలండి, ఎందుకంటే ఇది ఇట్స్ ఏ రెప్లికా ఆఫ్ ఇఫ్సహాన్ ఆఫ్ ఇరాన్ అండి. ఇరాన్ అంటే నిర్మాణ పరంగా నిర్మాణం దగ్గర నుంచి చూస్తే అత్యంత పురాతనమైన చరిత్ర హైదరాబాద్. ఒక్క అంశం ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఢిల్లీలో హస్తినాపురం దగ్గర నుంచి ఉన్న వారసత్వాన్ని కంటిన్యూ చేస్తుంది. 7 నగరాలను కలిపి ఒక నగరంగా ఏర్పడ్డది. సరే, అది దాని అంటే మనం ఢిల్లీ అంటే నేను చరిత్రకు సంబంధించిన విద్యార్థిని, సోషల్ సైన్స్ విద్యార్థిని కాబట్టి వయసు రీత్యా ఢిల్లీ పెద్దది. కానీ నేనేమంటున్నా అంటే అంతర్జాతీయ ఖ్యాతిని గ్రహించిన నగరాల్లో హైదరాబాద్ పుట్టుకతోటి అంతర్జాతీయ నగరంగా ఏర్పడ్డ నగరం ఇది. మనకు సలాం హైదరాబాద్లో లోకేశ్వర్ రాస్తాడు, ఏమంటాడంటే 56 సంస్కృతులు కనబడతా ఉంటాయి. దేర్ ఆర్ 56 కల్చర్స్ ఆర్ దేర్ ఇన్ హైదరాబాద్. అందుకోసం హైదరాబాద్ సంస్కృతిని గంగా జమున తహజీబ్గా మనం వర్ణిస్తూ ఉంటాం. సరే, చర్చ వర్తమానానికి వస్తే ఏంటంటే ఇంతకుముందు మిత్రులు కొంచెం మంచి సూచన చేశారు. ఏంటంటే హైదరాబాద్ మీద పెట్టే ఖర్చు ఏదైతుందో అంటే అది పెట్టుబడిగా భావించాలి, దాన్ని ఖర్చుగా భావించదు. ఎందుకోసం అంటే రిటర్న్ వస్తుంది కాబట్టి. అది ఎక్స్పాన్షన్కి ఎందుకు అవకాశం ఉందంటే దీనికి జియోగ్రఫికల్గా దక్కన్ పీఠభూమిలో 600 మీటర్ల హైట్లో ఉండడం కానీ, భూకంపాలకు అవకాశం లేని ప్రాంతం కానీ, అట్లాగే ఇది 400 సంవత్సరాల చరిత్ర ఉండదు కానీ రకరకాల అంశాలు ఉన్నాయి. వాటిలో మళ్ళొకసారి మనం మాట్లాడుకుందాం. వీటన్నిటికీ ముఖ్యంగా ఏంటంటే అప్పుడు సర్ఫేకాస్ అనే పేరు మీద నిజాంకు సొంత భూములు ఉండేశారు. నిజాం పోతూ తన సొంత భూములన్నింటినీ కూడా హైదరాబాద్ సర్కార్కి ఇచ్చిపోయినాడు. కాబట్టి హైదరాబాదు నగరానికి, హైదరాబాద్కు ఉన్నన్ని సర్కారు భూములు భారతదేశంలో ఏ రాజధానికి కానీ ఏ సర్కార్ కానీ లేవు సార్. చాలామంది తెలియదు. ఎందుకే హైదరాబాద్లో ఇన్ని సర్కారు భూములు ఉన్నాయంటే నిజాం ఆస్తితో కూడా హైదరాబాద్ పరమైపోయింది కాబట్టి ఐటీ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ అయితే 1991లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, నిర్మల్ జనార్దన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ ఇండస్ట్రీకి ఫ్రీగా భూములు ఇవ్వగలిగినాం. కాబట్టి ఐటీ ఇండస్ట్రీ హైదరాబాద్కు వచ్చింది. దీన్ని చాలామంది ప్రస్తావించడంలో చరిత్ర మీద సరైన అవగాహన లేక చెప్పలేకపోతున్నాం. మిగతా భారతదేశ ఒప్పుకుంటా. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ఇనిషియేటివ్ ఇది. ముఖ్యమంత్రిగా ఉండేది, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండేది. 2 విషయాలు చెప్తున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడైనా చరిత్రను సత్యాలను దాచే ప్రయత్నం చేసి మనకి ఇష్టం ఉండవచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు, వాస్తవాలుగానే ఉంటాయి కదా. ఇది బేసిక్ అంశం. అయితే ఇక్కడ ఏంటంటే దీన్ని రేవంత్ రెడ్డి గారు చాలా కొంచెం డైనమిక్గా ఉంటారు. ప్రజెంటేషన్లో మిగతా ముఖ్యమంత్రుల కన్నా వీరి ప్రజెంటేషన్లో ఒక సైంటిఫిక్ ఎంటిటీ ఉంటుంది. ఇక్కడ ప్రధానమంత్రి కన్విన్స్ చేసే ప్రయత్నం చేయగలిగినాడు, ఏదంటే చేసే ప్రయత్నం చేశాడు. సరే, కేంద్రం ఏ మేరకు స్పందిస్తా అనేది మనకు ఆచరణ చెప్తుంటుంది. కానీ హైదరాబాద్ నగరం ఎక్స్పాన్షన్ కావడం వల్ల భారతదేశానికి ఇది ఒక మోడల్ నగరంగా ఉంటుంది. ఇప్పుడు షాంఘై చైనాకు జరిగినట్టుగా ప్రతి దేశంలో కూడా ఇప్పుడు మనకి న్యూయార్క్, వాషింగ్టన్ రాజధాని అయినా న్యూయార్కే పెట్టుబడులను అట్రాక్ట్ చేసిన నగరంగా అమెరికాలో ఉంటుంది. అట్లాగే ఒకప్పుడు మనకు ఫైనాన్షియల్ క్యాపిటల్గా బాంబేని చూస్తాం. కానీ ఇప్పుడు బాంబే కన్నా ఎక్కువ అవకాశాలు హైదరాబాద్కు ఉన్నాయి. కాబట్టి మీరు హైదరాబాద్కు చేసే సహాయం ఏదైతుందో రేపు జాతీయ ఇంట్రెస్ట్లకు ఇది ఆసక్తికరంగా ఉంటుంది. ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా హైదరాబాద్ను 2వ రాజధానిగా ఉండాలని ప్రస్తావన చేయడంలో కూడా హైదరాబాద్ నగరం యొక్క విశిష్టతను చెప్పే ప్రయత్నంగానే మనం భావించాలి. కాబట్టి నేను అడిగేది ఏంటంటే సార్, ఈ చర్చ ఒకటి వచ్చింది కదా, ఆంధ్రప్రదేశ్ విషయంలో ఏమన్నా ఉదాసీనంగా వెళ్తున్నారా, కావలసినంత ఇవ్వట్లేదా? ఎందుకంటే గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ మీకు తెలుసు, గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ కట్టుకోవాలంటే ఒక నవీ రాయ్పూర్ ఎంత శ్రమ పడ్డారు, అలాగే ఒక డెహ్రాడూన్ డెవలప్ చేసుకున్నారు. ఇంకా వేరే రాష్ట్రాలు, కొత్త రాష్ట్రాలు వచ్చినప్పుడు చూస్తే కనుక, జార్ఖండ్ చూస్తే కనుక ఎంత కష్టపడ్డారు. దానికి మించిన కష్టం ఇవాళ ఆంధ్రప్రదేశ్ పడుతుంది. మరి సపోర్ట్ కావాలి కదా. ఇప్పుడు వాసు గారు, అమరావతిని అభివృద్ధి చేసుకోవడం, అమరావతిని డెవలప్ చేసుకోవడానికి తెలంగాణగా మాకేం అభ్యంతరాలు ఉండవు సార్. ఎవరైనా అభివృద్ధి చేయాలని అనుకుంటాం. కానీ హైదరాబాదును బహానాగా పెట్టి, లేదా హైదరాబాదును ముందర పెట్టి, మీరు హైదరాబాదుకు ఇది ఇచ్చారు కాబట్టి మాకు దానికన్నా ఎక్కువ రావాలి. హైదరాబాద్కు అమరావతికి పోలికలో చాలా అస్పష్టత ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ అనేది చాలా ఎస్టాబ్లిష్ నగరం, అమరావతి అనేది ఇప్పుడిప్పుడే ఎస్టాబ్లిష్ అవుతున్న నగరం. అమరావతికి సంబంధించి నిధులు పట్టుకొచ్చుకోవడంలో సెంట్రల్ గవర్నమెంట్ కన్వీన్ చేయడం, ఆ ప్రభుత్వాలకి ఆంధ్ర ప్రజలకు సంబంధించిన వ్యవహారం. కానీ ఇక్కడ మేము చాలా క్లారిటీగా ఉన్నాం. అమరావతి శాతవాహనుల రాజధాని కానీ నగరంగా నేను మళ్ళీ చెప్తున్నాను సార్, నాకు చరిత్ర ఇప్పుడు శాతవాహనుల తొలి రాజధాని మా దగ్గర కోట్లింగాలనే ఉండే. శుక్ల దండయాత్రలను తట్టుకోలేక ఇదే శాతవాహనంలో అమరావతికి దానే కట్టకంగా మార్చాం. చరిత్ర మీద అవగాహన ఉంది. కానీ ఇక్కడ విషయం నగరంగా, మళ్ళీ చెప్తున్నాను, నగరంగా మా వారసత్వాన్ని 400 సంవత్సరాల మీద కంటిన్యూ చేశాం. కానీ ఆంధ్రాలో అదే ధాన్య కట్టగానే నగరంగా డెవలప్ చేసిన చరిత్ర లేదు కదా, విచ్ఛిన్నత జరిగింది కదా.
దాన్ని కూడా మనం గమనంలో తీసుకోవాలి. క్యాపిటల్ అదే సందర్భంలో మూడు సార్, అమరావతి రాజధానులు అనేది- మార్చిన తర్వాత ఆంధ్రులకి ఇప్పుడు మీరు శాశ్వత నేనేమంటానంటే, రాజధాని అంటూ ఏది మీరు లేకపోయిన తర్వాత బ్రిటిష్ టైంలో ఎలా ఫోకస్ చేస్తారండి డెవలప్మెంట్ మీద ఒకసారి నేనేమంటే బ్రిటిష్ టైంలో కూడా మద్రాసు నుంచి ఆంధ్ర ప్రాంతం బయటకు వచ్చినా కూడా రాజధాని అనే సోయి మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేదు. చరిత్ర చెప్తున్న విషయాలు కదా అవన్నీ కూడా. సరే, ఆ చర్చ మళ్ళీ ఒకసారి పెట్టుకుందాం, మనం సుదీర్ఘంగా చర్చ చేద్దాం. కానీ ఇక్కడ తుది పాయింట్ విషయానికి వస్తే ఏంటంటే, మేము మా హైదరాబాద్ నగర అభివృద్ధి ద్వారా కేవలం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మాత్రమే కాదు, భారతదేశ అభివృద్ధికి ఇది ఒక దిక్సూచిలాగా మారుతున్న విషయాన్ని మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. రైట్. కేంద్రం కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. అందుకోసం మా సహేతుకమైన డిమాండ్ అనొచ్చు, లేదా విజ్ఞప్తి అనొచ్చు, లేదా హేతుబద్ధతున్న విషయాన్ని దయచేసి అంగీకరించాల్సిందిగా మేము కోరుతున్నాం. రైట్. బచ్చు శ్రీనివాస్ గారు మీరేమంటారండి? అంటే హైదరాబాద్కి రూపాయి పెడితే వెనక్కి వస్తుంది, దీని రూపాయిని ఖర్చు కాదు పెట్టుబడిలాగా చూడండి. మరి అమరావతికి పెట్టే ఖర్చు గోడ కొట్ట సున్నమా? వాసుదేవన్ గారు, మీరు రెండు భిన్నమైన అంశాలను పోల్చి చూస్తున్నారు, అది పొరపాటు. నేను అమరావతి చూసిన వాళ్ళ సంగతి ప్రస్తావన చేస్తున్నా. అయితే రెండు భిన్నమైన అంశాలు. చాలా స్పష్టంగా నీతి ఆయోగ్ల తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది ఏంటి అంటే, భారతదేశ స్థూల ఉత్పత్తిని లేదా స్థూల ఆదాయాన్ని మీరు పెంచే ప్రయత్నం చేసినప్పుడు ఈ ఆదాయాన్ని ఇచ్చేటువంటి నగరాలు ఏవైతే హైదరాబాద్తో పాటు ఇంకా ఉన్నటువంటి 5 నగరాలు, ఈ 6 నగరాలను ప్రామాణికంగా తీసుకొని మీరు ప్రత్యేక పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది, దేనికి పెట్టాలనో ఆయన చెప్పిండ్రు. అంతేగాని అమరావతి ప్రస్తావన మళ్ళీ అది ఇట్ ఈస్ ఎ సపరేట్. కానీ ఇది ఓన్లీ ప్రపోజల్. ఈ దేశ ప్రభుత్వం ముందల ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఒక ప్రపోజల్ పెట్టిండ్రు అంతే. కానీ మీకు తెలియాల్సింది ఏంటి అంటే, ఈ చర్చలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేటువంటి గ్రాంట్లలో మోర్ దాన్ 50%, అంటే తెలంగాణకి 25,000 కోట్లు వస్తే పన్నుల వాటా కింద ఆంధ్రప్రదేశ్కి 50,000 కోట్లు ప్రతి సంవత్సరం వస్తున్నాయి. దాంతో పాటు అమరావతి అభివృద్ధి కోసం మొన్ననే 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అట్లనే కొన్ని కొత్త కోస్తా జిల్లాలలో వెనుకబడిన ప్రాంతాల కోసం ప్రత్యేక గ్రాంట్లు ఇచ్చింది. దాంతో పాటు విశాఖ తీరము, చెన్నైకి వెళ్లే దారి, కొన్ని ఇండస్ట్రియల్ కారిడార్స్ కోసము ప్రత్యేక గ్రాంట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇట్లాంటి వాటితో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ నిధులు ఇవ్వకపోగా, ఏ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేయకపోగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటా, ప్రత్యేక నిధులు సాధిస్తా అని అనేక సందర్భాల్లో మాట్లాడిన ఈ రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రత్యేక గ్రాంట్ ను తీసుకొని రాలేకపోయినరు. ఇది ఒక ప్రతిపాదన మాత్రమే. ఈ ప్రతిపాదనలో ముఖ్యమంత్రి గారిని అభినందించడంలో ఎట్లాంటి ఇబ్బంది లేదు. కానీ మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పొందింది అంటే ఆల్రెడీగా ప్రత్యేక లబ్ధి పొందుతుంది. ఖచ్చితంగా అమరావతి అనేటువంటి ఒక నగరము అది గొప్ప నగరంగా ఉండాలి, ఎదగాలి. తెలుగు సోదరులు ఆంధ్రప్రదేశ్ సోదరులకు ఒక అంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు 3 రాజధానులు 4 రాజధానులు అంటే దట్ కన్ఫ్యూజన్ షుడ్ నాట్ బి దేర్. తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్యన చిన్న పిల్లాడి దగ్గర నుంచి పండు ముసలి దాకా మా రాజధాని ఇది అని ధైర్యంగా చెప్పుకునేటువంటి ఒక గొప్ప మహానగరం ఎదగాలే. ఈ 6 మహానగరాల సరసన అది 7వ మెట్రోపాలిటన్ సిటీగా రావాలని మేము కోరుకుంటున్నాం. అంతే తప్పగాని ఈ అంశానికి దానికి ఏ విధమైనటువంటి పోలిక లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రతిపాదనలో ఎంతవరకు సాధిస్తారనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీనివాస్ గారు ఇంకొక మాట ఇందాక ఇద్దరు కూడా ప్రస్తావన చేశారు. హైదరాబాద్లో పెట్టే రూపాయి ఖర్చు కాదు పెట్టుబడి, మరి అమరావతిలో పెట్టేది ఏంటి? అదే నేను మళ్ళొకసారి అంటున్నా, అమరావతి అనేటువంటిది నిర్మాణం జరుగుతుంది. అంటే ఇట్ ఈస్ న్యూలీ ఎస్టాబ్లిషింగ్ సిటీ. హైదరాబాద్ అనేటువంటిది ఇట్ ఈస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీ. ఇక్కడ వచ్చిన కంపెనీలు కానీ ఈ 10 సంవత్సరాల 15 సంవత్సరాల 12 సంవత్సరాలు తీసుకుందాం, తెలంగాణ ఏర్పాటు దగ్గర సమైక్య రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఐటీ ఎక్స్పోర్ట్స్ కానీ ఐటీ కంపెనీలు ఇక్కడికి వచ్చిన కంపెనీలు కానీ
లేకపోతే ఇక్కడ ఏర్పడ్డటువంటి పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ, ఆ మెట్రో విస్తరణ కానీ, లేకపోతే ఇక్కడ ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ కానీ, ఇవన్నీ అయితే ఇంకా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్పాదక క్షేత్రంగా ఏర్పాటవుతుంది అనేటువంటిది ఒక సపరేట్ అభిప్రాయం. ఇట్ ఈజ్ ఎ సపరేట్ ఒపీనియన్ ఆన్ హైదరాబాద్. నో వే కంపారిజన్ టు ద హైదరాబాద్ అండ్ అమరావతి. అమరావతికి హైదరాబాద్ కి పోల్చేటువంటి పరిస్థితి లేదు, పోల్చాల్సిన అవసరం లేదు. ఏరుబడ్డ అన్నా తమ్ముళ్ళలో ఒకడు నాయన కట్టిన ఇంట్లో ఉంటే, ఒకడు కొత్త కట్టిన ఇల్లులో ఉంటే కట్టుకోవడానికి, ఆ ఇల్లు కట్టడానికి కొంత సమయం పడుతుంది. కానీ కొత్త కట్టే ఇల్లులో మోడర్న్ గా ఉంటుంది. అట్లా కూడా చూడొచ్చు మనం. సో అంత గొప్పగా అమరావతి ఎదగాలని మేము కోరుకుంటున్నాం. అమరావతితోని మళ్ళొకసారి నేను చెప్తున్న వాసుదేవన్ గారు, హైదరాబాద్ తోని అమరావతిని పోల్చే పరిస్థితి లేదు. అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో జాయిన్ అయిన తర్వాత చాలా ప్రత్యేక నిధులు అనేక సందర్భాలలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇది ఓన్లీ ఒక ప్రతిపాదననే. దీనిపైన కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎక్కువ మొత్తంలో నిజంగా ఇది దేశంలోని మెట్రో సిటీల పైన పెట్టాల్సిన పెట్టుబడిగానే చూడాలి. ఇది వ్యాపార దృక్పథంతో, ఆ ధోరణితో చూసినప్పుడు తిరిగి వాళ్ళు ఇమ్మీడియట్ గా, అంటే ఒక నడుస్తున్న వ్యాపారం మీద పెట్టుబడి పెడితే రిటర్న్స్ తొందరగా వస్తున్నాయి అనేటువంటిది చర్చలో ఉన్న వ్యక్తులందరి, అంటే మిత్రులందరి అభిప్రాయం అని నా అభిప్రాయం కూడా. రైట్, థ్యాంక్ యూ. మీరు కూడా అదే విధంగా జనానికి చెప్పే ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ బస్ శ్రీనివాస్ గారు, లక్ష్మణ్ గారు, డాక్టర్ యశ్వరావు గారు, డాక్టర్ యాజ్ గారు, అందరికీ ధన్యవాదాలు. రెండు అంశాలు ఇక్కడ ఏంటంటే, ఒకటి పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ ఒక రాష్ట్రం కులాల పరిమితులను దాటి ఎదగాలి, మరో రాష్ట్రం ప్రాంతీయ పరిమితులను దాటి ఎదగాలి. రెండు తెలుగు రాష్ట్రాలకి ఇది మంచి డెవలప్మెంట్ తీసుకెళ్లే ఒక సూచన అని అన్నారు. దాని మీద రకరకాల అభిప్రాయాలు. సరే, ఆయనకి భావోద్వేగాలతో మాట్లాడుతుంటారు, ఒక్కోసారి మామూలుగా మాట్లాడుతుంటారు.